परमात्मनि आश्रయించ ఆయన యొక్క అనుగ్రహం చేత వారికి మనం చేరుకోగలిగాం, వారిని మేల్కొల్పగలిగాం. నిన్నటి రోజున ఆయన మేల్కొనేటప్పుడు ఆయన యొక్క నేత్ర సౌందర్యాన్ని మనంతా కూడా ఆస్వాదించాం. పరమాత్మ లేచాడు. ఈవేళ మనం ప్రార్థన చేస్తామన్నమాట, స్వామి నీవు నీ శయనాగా అంటే ఆయన పడుకునేటువంటి ఆయన పడక కలిగించి లేచి వచ్చి విలక్షణమైనటువంటి లక్షణం కలిగినటువంటి సీనియ సింహాసనత్తు ఇరుందు ఆ వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుని యామందు కార్యం అరా మేము వచ్చినటువంటి పని ఏదో విచారించు అని చెప్పేసి చెప్తున్నారు ఈవేళ భాషల్లో మాట్లాడినారు. అంటే ఇప్పటిదాకా దూరంగా ఉన్నటువంటి పరమాడు మనకి దగ్గరే మన మాటగా మనం కోరిన విధంగా మనకి పరితంత్రుడై మన మాట విని ఆయన లేచి వస్తాడనమాట. వాళ్ళ లేచి మనం కోరిన విధంగా వచ్చి వస్తాడు. కనుక ఈవేళ మనం పరమాత్మని సేవించుకునేటువంటి భాగ్యం మనకు కలిగింది, వారిని మనసులో మాట్లాడే భాగ్యం కలిగింది, వారిని మన సింహాసనం మీద ఏం చేసుకుని మనం వచ్చిన కార్యాన్ని చెప్పేటువంటి భాగ్యం కలిగింది. కనుక ఇది చాలా ఉత్తమమైనటువంటి భాషగా చెప్తారు. పరిమాణ మేల్కొల్పడం కదా ఇది 23వ భాష. నిన్నటి రోజున అనన్య గతికలమై వచ్చామయ్యా, నువ్వు మమ్మల్ని స్వీకరిస్తావో స్వీకరించవో లేదా నీ యొక్క దర్శనం మాకు ఇస్తావో ఇవ్వవో మాకు అనవసరం. మేము నీ యొక్క సన్నిధికి చేరగానే నువ్వే నన్ను మమ్మల్ని కాపాడుతావు అనేటువంటి భావంతో వచ్చినటువంటి వాళ్ళం కదా. మాకు వేరే ఇతర గతి ఏది లేదు, మమ్మల్ని రక్షించేటువంటి వాడు ఎవరూ లేరు. కాబట్టి మా రక్షణాలంతా కూడా నీదే అన్నట్టు అనన్య గతికత్వం అని అంటారు. స్వామి మీకు ప్రార్థన చేశారన్నట్టు భాషలో వాళ్ళు మాట్లాడినటువంటి మనసుకి కృష్ణ పరమాత్మకి చాలా మనసు బాధ కలిగింది. అయ్యో నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్ను ఆశ్రయించి వచ్చారే వాళ్ళు, నేనే స్వయంగా ముందు వెళ్ళి వాళ్ళని రక్షించవలసి ఉండగా వారే నా దగ్గరికి వచ్చారే, అది కూడా గతి లేని వాళ్ళము అని చెప్పి చాలా దీనంగా మాట్లాడారు కదండి. కాబట్టి ఇప్పటిదాకా నేను ఉపేక్షించానే ఇది పరమాత్మ చాలా మనసులో కేంద్రపడ్డాడు. ఉపదేశాన్ని రక్షించేటువంటి బాధ్యత ఎవరిది అంటే రాజు తనదై ఉన్నప్పటికీ ఆ రోజున ఋషులు ఆ దండకారణ్యంలో రామచంద్రమూర్తికి ఎదురుగా వెళ్ళినప్పుడు రమ ఈ రాక్షసుల వల్ల మా యొక్క ఈ దేశాలన్నీ కూడా ఎలా అయిపోయాయో చూడు అని రామచంద్రమూర్తికి ఎదురుగా వెళ్ళి అడిగారట ఋషులందరూ. అప్పుడు చూడతాడట రామచంద్రమూర్తి, అయ్యో రాదైనటువంటి వాడిని వీళ్ళందరినీ రక్షించాల్సినటువంటి వాడిని నేను ముందుగా పోయి వాళ్ళకి ఆపదలు రాకుండా కాపాడాల్సినటువంటి వాడిని వారు వచ్చిందాక నేనే కూర్చున్నానే అని చాలా రామచంద్రమూర్తి చాలా బాధపడతాడట. అట్లాగే కూడా బాధపడతాడట ఇవాళ అని అంటున్నాడు. సరేనా అన్నాడు. పురుషులైనటువంటి వాళ్ళని నడిపించడానికి బాధపడ్డాడే రామచంద్రమూర్తి. ఈనాడు తమ అభిమానాన్ని భంగం చేసుకొని, స్త్రీత్వం అనేటువంటి అభిమానాన్ని భంగం చేసుకొని స్వామి పొందాలి అనేటువంటి త్వర చేత ఉపాయం విరుద్ధమైనప్పటికీ కూడా పరిమాణం పొందాలి అనేటువంటి త్వర చేత స్త్రీలైనటువంటి వారే నా దగ్గరికి వచ్చారు కదా, నేను ఊరుకోవడం న్యాయమా అని పాపం శ్రీకృష్ణ పరమాత్మకి కాస్త బాధ కలిగి ఏమన్నా మీకేం కావాలో చెప్పండి అని అడిగాడు కదా. సరే చెప్పండి అని అంటే చెప్పాలి కదండి వీళ్ళు. అంటే మీ మనసులో ఏముందో, మీరు ఎందుకు
చెప్పండి అని చెప్పేసి అడిగారంటే స్వామి. అడిగితే ఈ గోపికలకి ఆయనతో రహస్యంగా నాలుగు గోడల మధ్య మాట్లాడడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన చాలా మహామాయగాడు కదండి. ఏదడిగితే ఏది ఇచ్చిందో ఆ రోజున భర్తలు వచ్చాడు. భర్తలు వచ్చి అన్నయ్య నువ్వు రావాల్సిందే, నువ్వు సామ్రాజ్యాన్ని రక్షించాల్సిందే, అసింహాసనాన్ని సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకోవాల్సిందే అని చెప్పి కొంతమంది రైతుల వాళ్ళందరూ దొరికొచ్చారు. ఆయన భర్తలతో మాట్లాడిన ఆయన నేను రాకూడదురా, నేను ధర్మాన్ని కట్టుకుంటున్నటువంటి వాడిని తెలుసా అంటే కొన్ని నువ్వు ధరించినటువంటి ఆ పాదాలకు వేసినటువంటి ఆ పాదుకలన్నీ అని చెప్పేసి ప్రార్థన చేస్తాను. రాజ్యం నుంచి వెళ్ళవయ్యా అంటే చివరికి ఏమి పంపించాడు, ఆయన చెప్పి పంపించాడు కదా భక్తుడికి. అలాగా మనసులో పోదామని చెప్పేసి ఇక్కడికి వస్తే నాలుగోడ మధ్యలో మనల్ని దులిపుచ్చేసి పంపిస్తాడేమో. కాదు, మేము వచ్చింది ఎందుకో తెలుసా, మా మా మనసులో ఉన్నటువంటి భావాలందరినీ కూడా మీ బాగా అందరికీ తెలిసే విధంగానే నేను అడుగుతామయ్యా. నువ్వు అక్కడ సేనించి ఉండడం కాదు, నువ్వు ఇక్కడికి కూర్చుంటే అక్కడ మా యొక్క కోరిక ఉంటే మేము ఆస్థానంలో నీకు తెలియజేస్తాము అని చెప్పేస్తున్నారు. వాస్తవానికి వీళ్ళ కోరిక ఏంటండి, వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి కావాల్సిందైతే దొరికేసింది. కృష్ణ పరమాత్మ చూడాలనుకున్నారు, చూసేసారా లేదా? కృష్ణ పరమాత్మ సేవించినప్పుడు ఆయన అందాన్ని చూడాలనుకున్నారు, ఆ పడక మీద పడుకున్నప్పుడు చూశారు కదా. కృష్ణ పరమాత్మ లేచేటప్పుడు ఆయన యొక్క నేత్ర సౌందర్యం చూడాలనుకున్నారు, చూసేసారు కదా. మరి ఇంకేం మిగిలిపోయినవి అని అంటే ఆ కృష్ణ పరమాత్మ ఆ శ్రేయ మీద పడుతున్నాడు కదా, ఆయన లేవాలి, లేచి నడవాలి. ఆ నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చోవాలి. ఆయన కూర్చునేటువంటి సౌందర్యం, ఆయన నడిచేటువంటి సౌందర్యం, ఈ సౌందర్యాలని చూడాలి. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ ఆనందకరమైనటువంటి ఆయన యొక్క ఆ ఆహార్యాన్ని చూసి వీళ్ళు స్వామికి మంగళం పాడాలి. వీళ్ళు కోరుకునేది అదే, మనకి ఇంకేం వస్తారు. కాబట్టి ఇంకా రెండు మిగిలిపోయాయి. ఆయన పలక నుంచి లేవాలి, లేచి ఇంత దూరం నడిచి రావాలి, ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి. అప్పుడు ఆయన యొక్క గమనాన్ని చూసి ఆనందాన్ని పొందాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు అనమాట. ఈ భాషలో వాళ్ళు చెప్తారు, నువ్వు ఎలా లేచి రావాలో మేము చెప్తాం స్వామి, ఆ విధంగా నువ్వు లేచి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించు అని చెప్పేసి అమ్మ ఈ భాషలో కోరుతుంది. దీనికి వెనక ఒక వేదాంత రహస్యం ఉండేది, కొంచెం మనం తెలుసుకోవాలి. మనకు అర్థం కాదు వాస్తవంగా, అయినప్పటికీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏమిటి అంటే ఇప్పుడు మనకి కనిపించేటువంటి ఈ జగత్తంతా కూడా నిత్యము ఉంటుంది, ఇదే మారు. అయితే సత్యము అని అంటారు, ఈ జగత్తంతా కూడా సత్యం ఉంటుంది. అయితే అది నిత్యం కాదు. అంటే నిత్యం అంటే ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే ఉండదు, అది మారుతూ ఉంటుంది. మారినప్పటికీ కూడా సత్యమైంది ఏది అంటే జగత్తు కదా. మనకి బాహ్యంగా కనిపించేటువంటి ఈ నామరూపాలన్నీ కూడా మూల పదార్థం అనేది ఒకటి ఉంటుంది, అది కారణావస్థ అని అంటారు. ఆ కారణావస్థ నుంచి వచ్చింది ఈ కార్యావస్థ అని చెప్తారు. కారణం ఏంటి, కార్యం ఏంటి అంటే ఇక్కడ విశిష్ట అద్వైత సిద్ధాంతము లేదని మనం చెప్పేది. అద్వైతం అంటే రెండు కానటువంటిది ఒకటే తత్వము, అది కూడా విశిష్టమైనటువంటిది అంటే కూడినటువంటిది. ఎవరితో కూడినటువంటిది అంటే పరమాత్మతో కూడినటువంటిది అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. ఇప్పుడు ఏదో చెప్తాం, అక్కడెక్కడో వస్తుంది అని అంటే అక్కడ ఏమున్నట్టు నిప్పు ఉన్నట్టే కదా. ఆ నిప్పు అనేది కారణం అవుతుంది, దాని నుంచి వచ్చేటువంటి పొగ ఏమవుతుంది, కార్యం అవుతుంది. అది కారణావస్థ, ఇది కార్యావస్థ అని చెప్పి చెప్తారు. అలాగే పరమాత్మ ఈ సృష్టి అంతా కూడా ప్రళయకాలం సంభవించినప్పుడు ఏం చేశారట, ఈ జగత్తంతటిని తాను ఓదనంగా స్వీకరించారట. ఓదనంగా స్వీకరించి తాను ఎలా ఉన్నాడు, తనలో వాటిని చేర్చుకున్నాడు. అది కారణావస్థ. ఆ తర్వాత ప్రళయం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా సృష్టి చేయాలి అని అనుకున్నాడు. సృష్టి చేశాడు, ఈ జగత్తంతా మళ్ళీ ఒకసారి సృష్టించాడు. దానిలో ఆత్మగా జీవాత్మని ఏర్పాటు చేశాడు. ఆ జీవాత్మకి ఈ ప్రకృతికి ఆధారంగా తాను వాటిలో చేరి ఇదంతా కూడా నడిపిస్తున్నాడు. కాబట్టి మొదట్లో ఎలా ఉన్నాడు, తన లోపల దాచుకున్నాడు ఇవన్నీ కూడా. తర్వాత ఏం జరిగింది, ఇంకా సృష్టి చేసి దానికి ఆత్మగా జీవుని పెట్టి ఆ జీవుడు తాను అంతరాత్మగా చేరి ఇదంతా కూడా నడిపిస్తున్నాడు. మొదట ఉన్నటువంటి వాడు మనకి కనిపిస్తున్నాడు, రెండవ వాడు మనకు కనిపించట్లేదు, అంతర్యామి రూపంలో మనకున్నాడు. కాబట్టి ఈ సృష్టికి పూర్వం ఎలా ఉన్నావు స్వామి, మమ్మల్ని అందరినీ కూడా నీలో కలుపుకునేటువంటి వాడు. సృష్టి అయిన
తర్వాత ఎలా ఉన్నావు? మాకు అంతరాత్మగా చేరి నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వాడివి. తత్ త్వం అసి అని అంటుంది ఉపనిషత్తు. అది కూడా నీవే. ఏది కూడా నీవే. ఆ సూక్ష్మావస్థలో మమ్మల్ని అందరినీ కూడా నీలో ధరించినటువంటి వాడు నీవై ఉండి, ఈ కార్యావస్థకు వచ్చేసరికి ఇంత జగత్తును సృష్టించి ఈ జగత్తంతటికి కూడా అంతరాత్మగా చేరినటువంటి వాడి నువ్వు. మేము తెలిసేగా మాకు రెండు ఒకటే. ఈ కారణావస్థ కార్యావస్థ రెండింటికి తేడా లేదు అని గుర్తించగలిగితే అదే గొప్పది అని చెప్పేసి చెప్తారు. అదే కర్తృత్వం అసి అని అంటారు. అంటే పరమాత్మ మనతో కూడి ఉన్నాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారు మనం? వేరు అంటారు. వేరు అంటే దీన్ని ఒకసారి చూస్తే పైన గోరు కనిపిస్తుంది, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఒక ఎముక కనిపిస్తుంది, దాని చుట్టూదా ఒక కండ కనిపిస్తుంది. ఆ కండ రావడానికి కాస్తంత మాంసము, కాస్తంత ఇంకేంటది దాని ఉంటారు రక్తం, ఇవన్నీ కలిస్తే ఏమైంది? వేరు. మరి లోపల ఎముక కనిపిస్తుందా? కనిపించట్లా. మధ్య దాని లోపల ఉండేటువంటి భాగం మనకి కనిపించదు, దాని చుట్టూ ఉన్నటువంటి కండ మనకి కనిపించదు, ఆ మాంసం కనిపించదు. కానీ మనం దీన్ని ఏమంటున్నాం? ఆ కనిపించినటువంటి వాటన్నింటినీ కూడా మనం చూడకపోయినా దీన్ని మొత్తం కలిపి ఉంటున్నాం వేరు అంటారు. అలాగే ఈ సృష్టికి పూర్వం పరమాత్మతో మనం చేరి ఉన్నాం, సృష్టి అయిన తర్వాత మనతో పరమాత్మ చేరి ఉన్నాడు అనేటువంటి రెండు అంతర్వహిష్య తత్సర్వం. అప్పుడు తన లోపల ఉంచుకున్నాడు, ఇప్పుడు మన లోపల ఉన్నాడు. ఆ రెండు తత్వాలు ఒకటే, అనేకమైనటువంటిది అని చెప్పేసి చెప్తూ దీన్ని విశిష్ట అద్వైతం. రెండు సందర్భాల్లో కూడా పరమాత్మ మనతో కలిసే ఉన్నాడు. ఇది అద్వితీయమైనటువంటి విశిష్ట అద్వైత సిద్ధాంతం అని అంటారు. ఇది కొంచెం చెప్పడానికి వినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది, అయినప్పటికీ కూడా అర్థం చేసుకోవాలి. సృష్టికి పూర్వం ఆయనలో మనం కలుగుతూ ఉన్నాడు, సృష్టి తర్వాత మనతో మనంతరాత్మగా చేరి ఉన్నాడనేటువంటి భావం మనకు కలిగి ఉండాలి అని అంటున్నారు అనమాట. ఇది ఎలాంటిది అంటే మామూలుగా చెప్తారు. ఇప్పుడు పెరుమాళ పెట్టారండి, లోపల మూలవిరాట్ అంటాం కదా. మన రేపు 10వ తారీఖున మనం ఏదో చేసుకోబోతున్నాం, ముక్కోటి ఏకాదశి. ఆయన స్వరూపంగా ఉన్నటువంటి ఉత్సవ పెరుమాళ్ళు ఇక్కడికి వస్తారు, సింహాసనం కూర్చుంటారా, వచ్చి ఇక్కడ సేవ వేస్తారా మనకి. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ కారణరూపం, ఆయన ప్రతిరూపంగా వచ్చేటువంటి ఈ ఉత్సవమూర్తులు ఇది కార్యరూపము అని అంటారనమాట. ఇవి రెండు ఒకటే అనేటువంటి భావన మనకు కలగాలన్నమాట. ఆయన నరసింహస్వామి, ఈయన ఎవరండి అంటే ఈయన కూడా నరసింహస్వామి. ఆయన కార్యరూపంలో అక్కడ కూర్చుని ఉన్నాడు, కార్యరూపంలో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఎందుకు కార్యరూపంలో ఇక్కడ కూర్చుని ఉన్నాడు? మనందరినీ కూడా తరింపజేయడానికి, మన మొదలు వినడానికి, మనకి కావాల్సిన ఇవ్వడానికి కోసం ఆయన ఇక్కడ ఏం చేస్తారు. ఈ భావాన్ని మనం పొంది ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఇది అలాగే యోగం విషయంలో వెళ్తే అంతర్యామి ఉపాసన అంటారు. ఇక్కడ ఏంటంటే అది లోపల ఉండేటువంటి మూలాధార స్థానంలో శయనించుకుంటే శక్తి. యోగులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే తమ యొక్క ఆ యోగ అభ్యాసం చేత ఈ లోపల శయనించుకున్నటువంటి శక్తిని తన యొక్క హృదయంలోకి తీసుకొచ్చి అక్కడ ఆ హృదయంలో ఉండేటువంటి పరమాత్మని వాళ్ళు ఉపాసిస్తారట. ఇది యోగము అని అంటారు. ఇది అంతర్యామి ఉపాసన అని చెప్పేసి చెప్తారు అనమాట. అలాగా కార్యకారణాలు రెండు కూడా నీవే అని మేము తెలిసినటువంటి వాడమయ్యా. కాబట్టి నువ్వు ఆ లోపల నుంచి వచ్చి ఇక్కడ బయట ఆ సింహాసనం మీద అధిష్ఠిస్తే మేము చెప్పేది దీన్ని ఆలకించు అని చెప్పేసి చెప్తున్నాను. 7 భాషల్లో ఆ భాషను ఒకసారి మనం పాడుతూ దానిలో తెలుసుకునే ప్రయత్నం. అండాడి నుడిగడే శరణం மாறுமலை உடைஞ்சல் மண்ணை கிடத்திறங்கும் சீரிய சிங்கம் வடிவைத்து தீவெடுத்து வேய்மை போங்க வெப்பாடும் வீழ்ந்தறி மூழ்கிருந்து முடங்கி புறப்பட்டு போதருமா போதே நீ புவை புவண்ணா உன் கோயில் நிகழே போந்தருளை கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்து காரியமாராய்ந்தருளே స్వామి ఆ శయనాగారంలో ఎలా శయనించున్నాడు అంటే ఒక సింహంలాగా, వానాకాలంలో పడుకున్నటువంటి గుహలో పడుకున్నటువంటి ఒక సింహంలాగా ఉన్నట్ట స్వామి. ఏ విధంగా అయితే వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఆ గుహలో పడుకున్నటువంటి సింహం తాను మేల్కొని ఎలాగైతే ఆ గుహ నుంచి బయటికి వస్తుందో ఆ విధంగా నువ్వు కూడా ఆ శయనాగారం నువ్వు పడుకున్నటువంటి ఆ పడకటి నుంచి కూడా నువ్వు ఆ సింహం వచ్చినట్టుగా నువ్వు బయటికి రావాలి అని చెప్పేసి వెళ్ళి పాత్రలో మన అంటారు కోరుతారు. ఏమంటున్నారు ఇక్కడ? మారిమలెక్కడ
వర్షాకాలంలో పర్వత గుహల్లో కదలకుండా పడుకుని నిద్రిస్తూ ఉన్నటువంటి సీరియ సింహం, శౌర్యం కలిగినటువంటి సింహమా లాంటివాడా అని అంటున్నారు ఇక్కడ. ఏ విధంగా అయితే ఆ శౌర్యం కలిగినటువంటి సింహంట మేల్కొని ఏం చేస్తుంది? సీరియ సింహం అడివిత్తు తీవిత్తు అంటే ఒక్కసారి పడుకుంటే మనం కూడా ఆ పడుకుని ఉన్నప్పుడు బాగా ఎక్కువసేపు పడుకుంటాం, గవాలను కళ్ళు తెరిస్తే మన కళ్ళని ఏ విధంగా అయితే ఎర్రగా కనిపిస్తాయి, ఏమంటే నిద్ర తెరిచిన గవాలను కళ్ళు చూసుకుంటే కనిపిస్తాయి, ఎర్రగా కనిపిస్తాయి. అలాగే ఆ సింహం కూడా 4 నెలల పాటు ఆ గుహలో పడుకొని ఉంటుందిట. ఎవరో వచ్చి లేపలేదుట, తానుగా లేవాలనుకుంటుందిట, లేచిందిట. లేచిన తర్వాత ఏం చేస్తుంది? ఒకసారి తన యొక్క కళ్ళని ఎలా తీక్షణంగా విప్పి చూస్తుందిట. ఆ విధంగా ఆ తీక్షణమైనటువంటి చూపులతో అటు ఇటు చూస్తుందిట. ఆ చూడడం కూడా ఎలా ఉంటుంది? బాగా నిద్రించిందేమో ఈ కళ్ళు దెబ్బలు ఉంటాయి కదా, వాటి ఉండేటువంటి వెంట్రుకలు ఒకదాని ఒకటి కనివేసుకుని మధ్యలో దాయాలాగా అడ్డపడుతున్నట్టుగా ఉంటాయి, ఎర్రగా చిన్ననిప్పుల్లాగా ఉన్నటువంటి కళ్ళు. లేచి ఆ తర్వాత అడవిత్తు వెళుతూ ఆ విధంగా తీక్షణమైనటువంటి చూపులతో అటు ఇటు చూసిన విధంగా వెప్పాడు వేరుదని ఆ సింహానికి వెంట్రుకలు ఉంటాయి కదండి. ఆ సింహానికి ఉండేటువంటి వెంట్రుకలుగా అద్భుతమైనటువంటి వాసనని వదిలితుంటాయి. ఒకసారి అలా లేవగానే దానికి ఉన్నటువంటి ఆ వెంట్రుకలన్నీ కూడా ఒకసారి నిగుడుకుంటాయి. ఆ నిగుడుకున్నప్పుడు ఆ వెంట్రుకల నుంచి వచ్చేటువంటి వాసన అద్భుతమైనటువంటి వాసనని వెదజల్లుతుంటాయి. అలా ఒక విధమైనటువంటి వాసన కలిగినటువంటి నీ ఒంటి వెంట్రుకలు నిగుడినట్లుగా చేసుకుని ఇంకా సింహాన్ని ఎదురు ఇంకేం చేస్తుంది? కాస్త బలగకి తీర్చుకోవాలి కదా, అప్పటిదాకా పడుకుని ఎక్కడెక్కడ పట్టుకుని ఉంటాయి కదా, అవన్నీ మన స్వాధీనంలో తెచ్చుకోవాలి కాబట్టి అటు ఇటు పొందుతుంది. పొందిన తర్వాత ఏం చేస్తుంది? మూరిని రెండు ముడగి పురపట్టు పోదర్మా పోలే అలా అటు ఇటు నిగిడి లేచి నుంచొని ఒక్కసారి సాగదీస్తుంది. ఆ సాగదీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం కూడా అంతే కదా, మనం పడుకుని లేచేటప్పుడు మనం ఏం చేస్తాం? ఒకసారి పక్క నుంచి లేచేటప్పుడు ఒకసారి చేతులు కాళ్ళు బాటకి గాడించుకొని కాస్త నీడిన తర్వాత కాస్త స్వాధీనంలో తెచ్చుకొని మనం ఏం చేస్తామో సింహం కూడా అలాగే చేస్తుంది అంటారు. ఒకసారి మనం ప్రకృతి కనుక ఆలోచిస్తే ప్రాపాతికంగా ఈ జంతువులన్నీ కూడా అపరాగా నిద్రపోతున్నవన్నీ కూడా ఏం చేస్తాయి? ఒకసారి తీక్షణంగా చూస్తాయి, అటు ఇటు దొల్లుతాయి, అవన్నీ లేస్తాయి, ఒకసారి సాగుతాయి. మీరు చూస్తారు కదా ఎదురు ఆవులు లేచేటువంటి పద్ధతి గమనిస్తాయి. ఆ విధంగా సింహం ఏ విధంగా అయితే అలా నిద్ర లేచినప్పుడు ఆయా చేష్టం చేస్తుందో అలాగా పోదర్మా పోలే. ఇంకొకటి, నువ్వు ఆ సింహము గుహ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? ఒకసారి గర్జిస్తుంది. ఆ గర్జించి ఏ విధంగా అయితే సింహం బయటకు వస్తుందో పోదర్మా పోలే ఆ విధంగా నీకు వైపు ఉన్న అవిసిపూల వంటి వర్ణము కలిగినటువంటి వాడ పోయి నీగానే పోందరడి. నీ యొక్క ఆ సైనాగారి నుంచి నువ్వు లేచి రావాల్సింది అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. వచ్చి ఓపుడయ సీరియ సింహాసనத்திலிருந்து మనోహరమైనటువంటి సన్నివేశం కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి సింహాసనంలో కూర్చొని యామందు కార్యం, మేము వచ్చినటువంటి కార్యాన్ని ఏం చేయి? ఆరాయందరు పరిశీలించి మాకు కృపచేయి. అప్పుడు అక్కడికి వస్తే అక్కడ కూర్చుంటే మేమేం చెప్పదలుచున్నామో ఆ చెప్పిన విని అప్పుడు మాకు ఏమి ఇవ్వాలో అలా మాకు కృపచేయి స్వామి అని అంటున్నారు 7వ రాష్ట్రంలో. ఏ విధంగా అయితే వానాకాలం ముగిసిన తర్వాత గుహలో పడుకున్నటువంటి సింహం లేచి బయటకు వస్తుందో గర్జిస్తూ, ఆ విధంగా నీ యొక్క సైనాగారి నుంచి నువ్వు లేచి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చొని మేము అడిగేటువంటి దాన్ని ఒకసారి యోచించి ఆలోచించి ఏం కృప చేయాలో ఆలోచించవయా అని చెప్పేసి 7వ రాష్ట్రం ద్వారా మనం మెరుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఇక్కడ పర్వతంలో పడుకున్నటువంటి సింహం ఎలా ఉంటుంది అంటే అది వర్షాకాలం కదండి, కదులుతుందో అన్నట్లుగా ఉండి నిద్రపోతుంటుంది కదా. అలాగే కదా పరమాత్మ కూడా సృష్టికి ముందు ప్రళయం కాలంలో ఏం చేస్తాడట? ఆయన అలాగే యోగ నిద్రలో శయనించుంటాడట పరమాత్మ. అలాంటి ఈ ప్రళయకాలం ముగిసిన తర్వాత పరమాత్మ ఈ ప్రళయకాలం ముందు సర్వ జగత్తును భక్షిస్తాడు. ఆ తర్వాత ప్రళయం వెళ్ళిపోయిన తర్వాత ఈ సర్వ జగత్తును మళ్ళీ బయటికి తీస్తాడు. అలా పరమాత్మ కూడా ఎలా ఉంటాడంట? ఆయన నామరూపాలు లేకుండా ప్రళయంలో ఉన్నట్లుగాని సర్వ జగత్తునంతటిని కూడా హింసించి
నివసించేటువంటి సింహ రూపాన్ని ధరిస్తాడట పరమాత్మ. అది కారణతత్వం అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. మరి ఇప్పుడు ఈ నిద్రిస్తున్నటువంటి సింహం ఎలాంటి సింహం? ఒకటే సింహమా అంటే కాదట. అమ్మ ఆడసింహంతో కూడా కలిసి పడుకుని ఏకంగా కనిపిస్తున్నటువంటి సింహము అని అంటారు. అంటే ఇప్పుడు ఈ నారాయణ తత్వం ఎలాంటిది అంటే అమ్మతో కూడినటువంటి నారాయణ, శ్రీమన్నారాయణ తత్వం అలాంటిది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఆ పడుకునేటువంటి సౌందర్యాన్ని సీతమ్మను తర్వాత మన మహర్షి విశ్వామిత్ర మహర్షి చూశారు కదా. ఆ చూసినప్పుడు సీతమ్మ అంటుంది సమయాబోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప. ఆ నిద్రపోతున్నటువంటి సౌందర్యాల్లో ఎలా ఉంటుంది అంటే తరగనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు, నిద్రలో కూడా శత్రువులని తప్పించేటువంటి శౌర్యం కలిగినటువంటి వాడు అవడం చేత ఆయనకి పరంతపుడు అని అంటారనమాట. అలాంటి శ్రీరామచంద్రుని మేల్కొల్పాను అని చెప్పేసి మన అండాడుగా మన సీతమ్మ అంటుంది అనమాట. అలాగే అలాంటి సీరియస్ సింగాన్ని ఇక్కడ మన అమ్మ ప్రార్థన చేస్తుందా, అలాంటి సీరియస్ సింగంలాగా అని అంటున్నారు. వెళుతూ అని అంటున్నారు. సింహాన్ని ఎందుకు చెప్పింది ఇక్కడ అని అంటే సింహం అంటే నరసింహంగా రావాలి ఇక్కడ అర్థం. సింహం అంటే మామూలు సింహం కాదు. మనం అనుకుంటే మన నరసింహస్వామి లాగా మనకి బయటికి రావాలని మనం కోరుకోవాలి. సింహాన్ని చెప్పడం ఆమె కోరుకునేటువంటిది ఏంటంటే నరసింహస్వామి అంటే చాలా ఇష్టం కాదు. ఎందుకంటే అంటే నరసింహస్వామిలో 2 లక్షణాలు ఉంటాయి. అழிయంతానే అర్యుయంతానే అంటారు. ఆయన చాలా అందమైనటువంటి వాడు. అంతేకాదు అందమైనటువంటి సింహ ముఖాన్ని పోలినటువంటి వాడు. కృష్ణుడిలో 100% అందం ఉంటే, రాముడిలో 100% అందం ఉంటే, నరసింహస్వామిలో 100% అందం ఉంటుంది. అలాంటి సింహాన్ని పోలిన విధంగా నువ్వు రావాలని చెప్పేసి కోరుతుంది. ఆంధ్రతల్లి రంగనాథ స్వామిని పాణిగ్రహణ అంటే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఎలా ఉండాలని కోరుకుంటుంది రంగనాథుని అంటే నరసింహస్వామి లాగా ఉండాలి అని కోరుకుంటుంది ఆమెకి అంతటి ఇది. కాబట్టి అవిద్యుత్తి వెళుతూ అని అంటారు. సో తిరిగి తెచ్చుకుని తీక్షణంగా పరిమాణాలు కలిగినటువంటి నీ వెంట్రుకలను నిగుడుగా చేసుకుని నిద్రలేచి అని అంటున్నారు. అలాగే సింహం మెలుకునేటప్పుడు ఏ విధంగా మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తుందో ఆ విధంగా నువ్వు కళ్ళు తెరవాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆ లేచినప్పుడు ఆ నిగిడినప్పుడు ఆ ఏమొస్తుంది, వాసన వస్తుందని చెప్పాడు. పరమాత్మకి సర్వగంధ అనే పేరు. గంధవతి పృథివీ అని అంటే భూమి వాసనకి ప్రత్యేకమైనటువంటి గుణం కలిగింది. భూమి ఉండేటువంటి వాసన ప్రత్యేకమైనటువంటి వాసన. ఆ సర్వగంధాలను కలిసినటువంటి వాడు పరమాత్మ కనుక తన యొక్క సర్వగంధాలని బయటికి వెలుగుతూ తాను సింహంలాగా బయటికి రావాలి అని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు అనమాట. ఆ కోరేది కూడా మొట్టమొదటి పాసనలో యశోద యొక్క ఎళన్సింహం అని చెప్పేసి కోరారండి. మొదటి పాసనలో ఎలా బాలసింహం ఏ విధంగా అయితే అమ్మాయి కోడలో ఆడుకుంటుందో అలా బాలసింహం లాగా నువ్వు నిద్ర లేచి రావాలయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ముడని గురపట్టు మొదలు మాకుంది గర్జించి బయటికి వచ్చినట్టుగా, సింహం గర్జించి బయటికి వచ్చినట్టుగా నువ్వు కూడా గర్జించి బయటికి రావాలి. ఇక్కడ గర్జించడం అంటే యో బ్రహ్మాండం విదదాది పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై అంటారు. అంటే పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మ వరకు ప్రకృతినంతటినీ కూడా పరిమాణం చేసిన తర్వాత ఆ చతుర్ముఖ బ్రహ్మకి ఇంత విశాలమైనటువంటి సృష్టి చేయడం కోసం ఆయనకి కావాల్సినటువంటి యంత్రాంగం ఇవ్వాలి కదండి. ఆ యంత్రాంగం ఇవ్వడం ఏమిటంటే ఆ బ్రహ్మగారి చెవిలో చెప్పాడట, చతుర్వేదాలని చెప్పాడట. ఆ చతుర్వేదాలని చెప్పడమే అదేంటి అంటే గర్జించడం అని చెప్పేసి చెప్తారనమాట. అట్లాగే నువ్వు కూడా గర్జించి రావాల్సింది అని చెప్పేసి చెప్తున్నారు. నీకు వైపు ఉన్న అవసరపు వంటి వనగలిగినటువంటి వాడా అని అంటూ ఏం చెప్తున్నారు, ఇంకా నువ్వు నడిచి వచ్చేటప్పుడు నీ యొక్క సౌందర్యం నేను చూసే విధంగా రావాలి. నీ నిద్రాకాలిక సౌందర్యం చూసా, ఆనందించా. నువ్వు కూర్చోవడంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని సేవించి ఆనందపడేట్టుగా నడిచిరా అని చెప్పేసి కోరుతున్నాను అనమాట. ఇక్కడ అందులో శ్రీకృష్ణుడి యొక్క దివ్య పాదాలను సేవించడమే వేరుకున్నటువంటిది అని చెప్పేసి చెప్తారు. పరమాత్మ నడిచి వచ్చేటప్పుడు పరమాత్మకి 4 రకాల గతులు ఉంటాయి అని చెప్తారు. చతుర్మూర్తి, చతుర్బాహు, చతుర్వ్యూహ, చతుర్గతి అని అన్నారు. రామచంద్రమూర్తి నడుస్తుంటే 4 రకాల గమనాలు కలిగినటువంటి వాట స్వామి. ఎలా అంటారు, గజ సింహ శార్దుల వృషభాలలాగా గమనం చేస్తూ నడిచి వచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి వాట రామచంద్రమూర్తి. ఆయన నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఒక గజం మదించినటువంటి ఒక ఏనుగు ఏ విధంగా అయితే మెల్లగా నడిచి వస్తుందో అలా నడుస్తారట. ఇంకా ఒక సింహం, ఒక స్ఫోరకం అంటే శౌర్య స్ఫోరకమైనటువంటి సింహం ఏ విధంగా అయితే మీరు దిగడానికి ముందుకు వస్తుందో ఆ
ఎటువంటిది అంటే చమత్కారంగా పరిగెత్తుంది, దాన్ని వేటాడేటప్పుడు లేదా నడిచేటప్పుడు అంటే చమత్కారపూర్వకమైనటువంటి నడకలు కలిగినటువంటిది. కాబట్టి ఈ 4 గమనాలు ఎవరిలో ఉన్నాయట అంటే రామచంద్రమూర్తిలో ఉన్నాయట. అందుకే రాముని ఏమంటారు, రాముని 4 రకాల పేర్లతో పురుష ఋషభ, పురుష ఋషభ, రామశార్దూలం, మతం మాతంగ గావినం, సింహ విక్రాంత గావినం అనేటువంటి 4 రకాలైనటువంటి గమనాలతో నువ్వు నడిచి రావాలయ్యా, రామచంద్రమూర్తి నడిచినట్టుగా నువ్వు కూడా నీ యొక్క సేనాగారం నుంచి వచ్చి ఆ సింహాసనం కూర్చోవాలి అని చెప్తారు. ఆ స్వామి నడిచేటువంటి నడకల్ని మనం సేవించాలి అంటే శ్రీరంగంలో జరిగేటువంటి ఉత్సవాల్లో చూడాలి. ఇప్పుడు శ్రీరంగంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ లోపల ఉండేటువంటి రంగనాథ స్వామి నంబెరవాడు అంటారు. వారిని ఆ వాహన విశేషం మీద ఎంచేపు చేసుకుని శ్రీపాత్రాంగులు అంటారు. ఆయన మోసుకొచ్చేటువంటి వాళ్ళు ఉంటారు సార్. ఆ వచ్చేటప్పుడు వాళ్ళు ఒక ఏనుగు నడుస్తున్నట్టుగా నడిపిస్తారు, ఒక సింహం ఏ విధంగా అయితే దూకుతుందో ఆ విధంగా నడిపిస్తారు, ఒక ఎద్దు ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా నడిచేటట్టుగా ఆ నడకలను చూపిస్తూ తీసుకొస్తారు ప్రమాణాల లోపల నుంచి. అద్భుతంగా ఉంటుంది. అక్కడ తెలుసుకోవాలి స్వామి యొక్క నడకని అంటున్నారు. అలా వచ్చి అలా నడిచి వచ్చి నీ నడక సౌందర్యాన్ని రామచంద్రమూర్తి ఏ విధంగా నడిచాడో ఆ విధంగా నువ్వు నడిస్తే ఆ సౌందర్యాన్ని మేము చూసి ఆనందించి నీకు మేము మంగళం పాడాలి. ఇంకా కోపుడే సీరియ సింహాసనందు విలక్షణమైనటువంటి సన్నివేశం కలిగిన సింహాసనం మీద కూర్చుని ఉండి మేము సేవ చేస్తే మా సేవని గ్రహించి నువ్వు మేము వచ్చినటువంటి అంతరంగాన్ని గమనించవలసింది అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాయి. నువ్వు అక్కడ లోపల ఏదో పడుకుని ఏదో మాట చెప్పేసి వెళ్ళిపోతానంటే కుదరదయా, నువ్వు గోపికలు కదా ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటావేమో అలా కుదరదు అని అంటున్నాడు. శ్రీకృష్ణాన్ని అలాంటి శ్రీకృష్ణుడు తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టామనుకోండి, అది ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది. ఆ పీఠ మీద కూర్చున్నాడంటే తప్పనిసరిగా ఆయన సత్యం మాట్లాడాల్సింది. అలాంటి ఆ సింహాసనాన్ని నువ్వు పరిశీలించు అని చెప్పేసి పిలుస్తున్నారనమాట మన మాట్లాడతారు. ఆ కూర్చొని ఆ సింహాసనం మీద కూర్చొని మాకు ఆ రోజున 2 మాటలు చెప్పా, గుర్తుందా నీకు? రామావతారంలో ఒక మాట చెప్పావు, కృష్ణావతారంలో ఒక మాట చెప్పావు. రామావతారంలో ఆ సముద్రం ఒడ్డున ఉన్నట్ట అనమాట. ఇక్కడ రామచంద్రుడు ఎవరితో కలిసి ఉన్నట్ట? విభీషణుడు, తర్వాత సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ వచ్చినాడు. ఆ సందర్భంలో ఒక శ్లోకం చెప్తాడు. దాని చర్మశ్లోకం, రామచర్మశ్లోకం అని అంటారు. ఆయన చెప్పేటువంటి సర్వసారాంశం అంతా కూడా ఆ శ్లోకంలో ఉంటుంది. సకృదేవ ప్రసన్నాయ తవాస్మి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అని అన్నాడు. ఒక మాట, ఏతద్ వ్రతం మమ, నాకు వ్రతము. ఏంటి వ్రతం అంటే ఎవరైతే పరమాత్మని చేరి తవ అస్మి, నేను నీ వాడిని అని చెప్పేసి మనం కనుక అందిస్తే ఏమైనా నేను నీ వాడిని అని అన్నా అనుకోండి, ఆయన వాడైనప్పుడు రక్షించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఆయన. కాబట్టి మన భారం అంతా ఎవరిది? ఆయనే. మనకి ఎన్ని పాపాలన్నా పుణ్యాలన్నా పోగొట్టాల్సినటువంటి వాడు ఆయనే. కాబట్టి తవాస్మి ఇది అచతే, ఎవరైతే నేను నీ వాడిని చెప్పేసి అడుగుతారో వాడి యొక్క క్షేమాన్ని, వాడికి కావాల్సినటువంటి వాడిని ఇచ్చేటువంటి వాడిని, వాడికి అవసరమైనటువంటి మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి వాడిని, అలా ఇచ్చేటువంటి దాన్ని నేను వ్రతంగా పెట్టుకున్నాను అని చెప్పావు కదా నువ్వు అక్కడ సముద్ర తీరం దగ్గర చెప్పినటువంటి వార్త అంటారు. అలాగే కురుక్షేత్రంలో అర్జునుడికి ఈ భగవద్గీత చెప్పేటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి జన్మశ్లోకం ఉంటుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేటువంటి మాట చెప్పావే. అంటే దుఃఖించవద్దురా నాయన, నువ్వు ఏడవద్దురా నాయన, నువ్వు మాట చెప్పావు కదా, నువ్వు ఆ మాట అంటే చాలా మాకు, నువ్వు అక్కడ కూర్చున్నావంటే నీ నోట్లో వచ్చేటువంటి మాట అంత విలక్షణంగా ఉంటుంది, మమ్మల్ని రక్షించేదిగా ఉంటుంది కనుక. కాబట్టి ఏ విధంగా అయితే ఏదైతే వ్రతమమ్మ అని అన్నావో మా శుచః అని ఇక్కడ రథం మీద కూర్చున్నప్పుడు చెప్పినటువంటి మాట, ఈ 2 మాటలు లాంటి మాటలు మాతో మాట్లాడి మేము వచ్చినటువంటి అంశాన్ని నువ్వు ఉపచేయని చెప్పేసి చెప్తారనమాట మన అంటాడు. స్వామి ఆ కూర్చున్నటువంటి సింహాసనం ఎలాంటి సింహాసనం అంటే 8 కోళ్ళు కలిగినటువంటి సింహాసనం అని చెప్తారు. ఏమిటి 8 కోళ్ళు? మామూలుగా 4 కోళ్ళు ఉంటాయి కదా, కానీ స్వామి కూర్చున్నటువంటి సింహాసనానికి ఎన్ని కోళ్ళు ఉంటాయట? 8. ఏమిటా అంటే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అనేటువంటి 4 కోళ్ళు అయితే, అధర్మము, అజ్ఞానము, అవైరాగ్యం, అనైశ్వర్యం అనేటువంటి ఇలా 4 కోళ్ళు, మొత్తం 8 కోళ్ళు కలిగినటువంటి ఆ సింహాసనం మీద కూర్చొని యామందు కార్యం ఆరాయణ, మేము వచ్చి ఆ పనిని మేము పరిశీలించు అని చెప్తున్నారు. స్వామి యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళలో రుద్రాగారి సౌందర్యాన్ని చూసిన సీతమ్మ చూసింది, విశ్వామిత్రుడు చూశారు. కూర్చున్నప్పుడు స్వామి యొక్క అందాన్ని ఎవరు
చిత్రకూట పర్వతం మీద స్వామి ఆ అరుగు మీద కూర్చున్నట్ట. అప్పుడు భరతులు వచ్చారు. భరతులు వచ్చినప్పుడు స్వామి కూర్చున్నటువంటి సౌందర్యం అద్భుతమైనటువంటి కూర్చున్నట్ట. అలాగే స్వామి నుంచున్నప్పుడు సౌందర్యాన్ని ఎక్కడ చూశారు అంటే ఈ సముద్రం ఒడ్డున రామచంద్రుడి ఈ విల్లంబులు ధరించి అలా నుంచున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ నడక నుంచున్నటువంటి సౌందర్యాన్ని ఎవరు చూశారట అంటే అక్కడ ఉన్నటువంటి భారతదేశం కూడా చూశారు కదా అని అంటున్నారు. కాబట్టి అలాంటి సౌందర్యాన్ని మేము దర్శించాలి అని తెలుసుకోతున్నారు. యామందు కార్య ఆరాయణ మేము వచ్చినటువంటి ఆ పనిని పరిశీలించు. మేము ప్రత్యేకంగా ఏం చెప్తున్నారు అని అంటే మమ్మల్ని నువ్వు తెలుసు కదా మా స్వరూప జ్ఞానాన్ని మేము కలిగి ఉన్నటువంటి వాళ్ళం అంటే నువ్వే రక్షకుడు నువ్వే వచ్చి రక్షించాలి అని చెప్పేసి అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం అయినప్పటికీ కూడా ఆ స్త్రీ అనేటువంటి అభిమానాన్ని వదిలేసి మేము వచ్చి నీ యొక్క శ్రీచరణాల చెందకి మేము చేయలేం కదా అని అంటున్నారు. మరి ఇంతసేపు ఇంత తొందరగా ఎందుకు వచ్చాము? నేను పొందడానికి ఎందుకు వచ్చామంటే నీ నుంచి ఎడబాటు ఏ విధంగానూ కూడా ఉండలేక నడవలేక వచ్చామయ్యా. నువ్వే మా వద్దకు రావాల్సింటే మేమే నీ దగ్గరికి వచ్చాం కదా అని అంటున్నారు. కాబట్టి వీళ్ళు వచ్చిన పని అక్కడ చెప్పడానికి ఇష్టం లేక వచ్చి సింహాసనం మీద వేయించని చెప్పేసి ప్రార్థన చేస్తారు. అప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఏమన్నా నేనే మీ దగ్గరికి రావాల్సినటువంటి వాడిని కదా, నన్ను క్షమించండి. పరమాత్మ మమ్మల్ని అడగాలి, అలాగే తన యొక్క అపరాధ క్షమాపణ చెప్పుకోవాలి నా ముందు, ఆ యుక్త రీతిని మమ్మల్ని ఆదరించాలి అని కోరడంలో శ్రీకృష్ణ పరమాత్మని వీళ్ళు అధిక్షేపిస్తున్నారన్నమాట. అలాంటి కృష్ణ పరమాత్మని మనం కోరాము. వారిని వీళ్ళ లేచారు, వారు వచ్చి సింహాసనం మీద కూర్చున్నారు. సింహం ఏ విధంగా అయితే నుంచి బయటకు వస్తుందో అలా వచ్చారు. వారు ఇక్కడ ఏం చేశారు? మరి ఇంత దూరం నడిచి వచ్చారు కదండి. నడిచి వచ్చిన తర్వాత సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ కూర్చోటప్పుడు ఎలా కూర్చున్నట్ట అంటే ఒక కాలు ఇలా పైకి వేసుకున్నట్ట, ఒక కాలు కిందకి వస్తున్నట్ట. ఆ కిందకి దాచినటువంటి కాలు యొక్క పాదాలు చూశారంటే మన గోపికలు చూస్తే ఎర్రబాడిపోయినట్ట. అయ్యో మేము ఎంత కష్టపెట్టామే మిమ్మల్ని, అంత దూరం నుంచి ఆ సేనాగారి నుంచి ఈ సింహాసనం దాకా నడిపించామే. ఆ నడవడంలో నీ కాలుకి కలిగినటువంటి శ్రమ ఎంత ఎలా తెలుస్తుంది వాళ్ళకంటే ఆయన పాదాలు ఎర్రగా కందిపోయిందట. ఆ కందినటువంటి పాదాలను చూసి ఇక్కడ ఇప్పటిదాకా జ్ఞానం కాస్త ప్రేమగా మరి ప్రేమానికి మంగళాశాసనం చేస్తారు. రేపు భాషలో తెలియదు మంగళాశాసన భాషలు అంటే మనం అందరం కూడా రేపు బ్రహ్మాండానికి మంగళాశాసనం చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం దొరుకుతుంది కనుక మీరందరూ కూడా రేపు మంగళాశాసనం చేయడానికి అవసరమైనటువంటి సామాన్ అంటే ఏంటి? దాని మీద కాస్తంత నెయ్యి తెచ్చుకో చక్కగా. మళ్ళీ కర్పూరం తెచ్చుకుంటే కాయలు గవర్న అయిపోతుంది. నెయ్యి అనుకోండి 2 వందలు వేసి వెలిగించుకున్నాను చాలాసేపు ఉంటుంది. కాస్త నెయ్యిలో ఉండేటువంటి దీపాన్ని తీసుకొచ్చుకుంటే దీపంతో 2 సార్లు మన స్వామికి మంగళహారతి ఇస్తాం కనుక రేపు విశేషాలు చెప్పుకుని మనకి అవకాశాన్ని ఉంటుంది చేసుకుంటాం. స్వస్తి అండా